తాజా 30 కాసేపట్లో మూడు ముళ్ళు వేయబోతున్నాడు అనుకునే సమయంలో పెళ్లి ఆగిపోవడం పలు సినిమాల్లో చూశాం. అచ్చంగా ఇలాంటి సంఘటన నిజ జీవితంలో జరిగింది. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే వరంగల్ అమ్మాయికి విజయవాడ అబ్బాయికి పెళ్లి అయి ఉండేది. పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారుడి మాజీ గర్ల్ ఫ్రెండ్ పంపిన ఒక SMS పెళ్లి ఆగిపోయేలా చేసింది. విజయవాడకు చెందిన భరత్ శ్రీనివాస్ కు వరంగల్కు చెందిన అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. శనివారం అంటే మే 13 రాత్రి 11:40 ముహూర్తాన్ని నిర్ణయించారు. పెళ్లి కూతురు పెళ్లిపీటల మీదకు రాబోతోంది అనగా ఆమె ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. నిజానికి పెళ్లిపీటల మీదకు వెళ్లే టైంలో ఫోన్లో మెసేజ్లు చూసుకోవడానికి వీలుండదు. కానీ ఈ పెళ్లి కుమారుడికి టైం బాగోలేదు. పెళ్లి కుమార్తె మెసేజ్ చూసుకుంది. అందులో భరత్ శ్రీనివాస్ మాజీ గర్ల్ ఫ్రెండ్ దిమ్మ తిరిగే మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్లో ఇలా ఉంది: శ్రీనివాస్తో నాకు శారీరక సంబంధం ఉంది. నన్ను మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. బీ కేర్ఫుల్ అని చెప్పింది. ఈ మెసేజ్ను పెళ్లి కుమార్తె తన కుటుంబ సభ్యులకు చూపించింది. దీంతో వారు పెళ్లి ఆపేశారు. ఆపేయడమే కాదు, వరుడిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశారు. పోలీసులు పెళ్లి కుమారుడు అతని తల్లిదండ్రులతో పాటు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఇరు కుటుంబాలు రాజీ పడినట్లుగా సమాచారం. అయితే ఈ రాజీ పోలీస్ కేసు ఉపసంహరించుకోవడం వరకు మాత్రమేనని తెలుస్తోంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.